శుభోదయం అండి. శుభోదయం. వినిపిస్తుంది కదా? అవునండి. మనం లాస్ట్ క్లాస్లో సయాటికా సంబంధించిన రెమెడీస్ చెప్పుకున్నాం కొన్ని. ఇప్పుడు మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం, ఇంకొన్ని రెమెడీస్. సో లాస్ట్ క్లాస్లో మనం రూట్ స్టాక్స్, బ్రయోనియా, నెఫాలియం, కోలోసింత్, ఈ రెమెడీస్ మనం చెప్పుకున్నాం. గుర్తున్నాయండి మనం లాస్ట్ డిస్కస్ చేసుకున్నవి? గుర్తున్నాయి డాక్టర్ గారు. తర్వాత కంటిన్యూ చేస్తారా? ఓకే. సో ఇంకొక రెమెడీ అయితే ఒక కేసు రూపంలో చెప్తాను. ఈ రెమెడీ ఏం లేదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కానీ కొంచెం తొందరగా యూజ్ చేయాలి ఈ రెమెడీ. సో నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి ఏంటంటే 2-3 నెలల నుంచి బాగా ఈ ఎడం వైపు లో బ్యాక్, నడుంలో ఎడం వైపు బాగా విపరీతమైన నొప్పి ఒక 15 రోజుల నుంచి బాగా సివియర్గా వస్తుంది. ఇంకా ఆ నొప్పి అక్కడి నుంచి కిందకి ఆ, లాగడం, అలాగే బాగా పిక్కల దగ్గర, ఈ మధ్యలో తై కన్నా ఇంకా పిక్క ఎడం వైపు కాఫ్ మజిల్స్ అంటారు కదా, అక్కడ బాగా పెయిన్ వచ్చింది. ఉమ్. ఇంకా అతనికి ఆ పెయిన్ వచ్చినప్పుడు ఇంకా భరించలేనంత సివియర్ గా పెయిన్ వస్తుంది అనమాట. ఏ పొజిషన్ లో ఉన్నా కానీ సివియర్ గా పెయిన్ వచ్చేది. సో ఒక్కొక్కసారి అంటే స్టార్టింగ్ లో పడుకున్నా కానీ పెయిన్ కి అటు ఇటు ఇదిగా ఉంటాం. కొంచెం కొన్ని రోజుల తర్వాత ఇంకా అది తగ్గి ఇక ఒక పొజిషన్ లో అంటే ఎస్పెషల్లీ ఇక కూర్చున్న పొజిషన్ లో, ఇంకా కుర్చీలో కూర్చుంటారు కదా, ఆ పొజిషన్ లో విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనోహర్ గారు కొంచెం మ్యూట్ చేసుకోరా. సో ఇప్పుడున్న ప్రజెంట్ స్పెసిఫిక్ మొడాలిటీ ఏంటంటే అతనికి కూర్చున్న పొజిషన్ అంటే కుర్చీలో కూర్చుంటే విపరీతంగా నొప్పి, సయాటిక ఎడం వైపు ఈ లో బ్యాక్ అనేటువంటి ఏరియాలో అక్కడి నుంచి ఇలాగా ఎడమ తుంటిలోకి విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా కొద్దిసేపు అక్కడ వచ్చినప్పుడు ఈ పెయిన్ పిక్కల దగ్గర కూడా వస్తుంటుంది, ఎడమ వైపు కాఫ్ మజిల్ దగ్గర. సో ఐ ఆస్క్డ్ హిమ్ అంటే ఏ పొజిషన్ లో బాగా సివియర్ గా ఉంటుంది. కూర్ ఆ, కూర్చుంటే విపరీతంగా ఉంటుంది, కూర్చుని దానికన్నా కొంచెం నడిస్తే కొద్దిగా కంఫర్ట్. ఇప్పుడు ఆ, పడుకుంటే ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది, కానీ అసలు కూర్చోవడం అనేది అసలు నా వల్ల కావట్లేదు. ఒక 5 నిమిషాలు కొంచెం లేచి మళ్ళీ కొద్దిగా నడిచి కొద్దిగా అయిన తర్వాత కొంచెం బెటర్ ఉంది, కానీ మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళా పెయిన్ మళ్ళా వస్తూ ఉంటుంది. కానీ విపరీతంగా మాత్రం
ఉండేది చైర్లో కూర్చున్న పొజిషన్లో అని చెప్పాడు అనమాట. దాంతో పాటు కాలు ఎడం వైపు తిమ్మిరి, పాదం ఎడం వైపు తిమ్మిరి రావడం, ఆ నొప్పి ఏదో గుచ్చుకున్నట్టుగా నొప్పి ఉండడం, ఇంకా నరకం లాగా ఉంటుంది ఆ పెయిన్ అని చెప్పాడు. సో దీనికి ఇంకా వాళ్ళు అలోపతిక్ వాళ్ళు సర్జరీ చేసి ఎంఆర్ఐ లంబార్ తీస్తే గనక డిస్క్ బల్జ్ ఉంది, L4 L5 అని చెప్పారు. ఇంకా దానికి సర్జరీ చేయాలని చెప్పారు అనమాట. సో పర్సన్ కొంచెం చూస్తే కొద్దిగా ఒబేస్ పర్సన్, కొంచెం లావు, ఫ్యాటీ పర్సన్. సో ఇది కొంచెం క్యారెక్టరిస్టిక్ గా ఉంది. ఏది ఈ పర్టికులర్ మొడాలిటీ సిట్టింగ్ అనేటువంటిది ఇంటాలరబుల్ పెయిన్ అగ్రవేటెడ్ సిట్టింగ్. సో దీన్ని నేను సెర్చ్ చేశాను. చేస్తే క్యారెక్టరిస్టిక్ గా ఒక రెమెడీ, అమోనియం మ్యూర్ అనేటువంటి ఒక రెమెడీ ప్రామినెంట్ గా ఇచ్చాడు రిపర్టరీ. సో అమోనియం మ్యూర్ 200 ఇవ్వడం జరిగింది. దాంతో చాలా వరకు అతనికి పెయిన్ రిలీఫ్ వచ్చింది. అంతకుముందు అతను కొంత హోమియోలోనే ఈ కోలోసిన్తో అవి వాడాడు కానీ రిలీఫ్ రాలేదు. సో ఇప్పుడు ఆ, నేను 2024 ఆగస్ట్ అదే అక్టోబర్లో ఇచ్చా అమోనియం మ్యూర్ ఒక 2 డోసెస్. 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చాడు. పెయిన్ బేర్ చేయగలుగుతున్నా. ఇప్పుడు ఫిజియోథెరపీ చేసుకున్నా, నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, అంత సివియర్గా అయితే లేదు. సో మళ్ళీ ఇంకొక 1 డోస్ రిపీట్ చేశాను. సో చాలా వరకు అతనికి కంప్లీట్గా తగ్గిపోయింది. సో యూజువల్గా అమోనియం యూరు ఆ, కొంత ఒబేస్ ఉన్న పర్సన్స్లో ఇండికేట్ అవుతుంది. అమోనియం కార్బ్ కానీ అమోనియం యూర్ కానీ వ్యక్తులు కొంచెం ఒబేస్గా ఉంటారనమాట, స్లగ్గిష్గా కొంచెం అట్లా. అది జస్ట్ జనరల్ నేచర్. అలాంటి వాళ్ళలో యూజువల్ వచ్చేటువంటి సయాటికాస్, లెఫ్ట్ సైడ్ సయాటికా ప్రామినెంట్ గా అగ్రవేటెడ్ బై సిట్టింగ్ ఉంటే కనుక అమోనియం యూర్ క్యారెక్టరిస్టిక్ గా ఇండికేట్ అవుతుంది. ఒక ఇదే కాదు, ఒక 2-3 కేసెస్ లో నేను ఇచ్చి చూశాను, చాలా మంచి రిలీఫ్ వచ్చింది అనమాట. లెఫ్ట్ సైడెడ్ సైటికా అగ్రవేటెడ్ ఎస్పెషల్లీ బై సిట్టింగ్ ఇన్ చైర్, సమ్వాట్ ఎమ్యులరేషన్ బై మూవింగ్. అంటే కొంచెం నడిస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, కానీ అంత పెద్ద రిలీఫ్ ఉండదు. అలానే రూల్ స్టాక్స్ లాగా వాళ్ళ కంటిన్యూగా మోషన్ లో ఉంటే రిలీఫ్ రావడం అంతా కూడా చెప్పారనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే కొంచెం పడుకుంటే కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా చెప్తారు. సో ఇది ఈ స్పెసిఫిక్ మొడాలిటీస్ ఉంటే గనక అమోనియం మనం ఇవ్వచ్చు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనే కాదు, బట్ ఈ మొడాలిటీ ఉంటే ఖచ్చితంగా అది పనిచేస్తుంది. కానీ యూజువల్ గా అమోనియం ఇండికేట్ అయ్యే కేసెస్ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా షూర్ షాట్ అన్నమాట, అంత బాగా పనిచేస్తుంది అమోనియం న్యూర్. అంటే నేను అలాంటి సివియర్ కేసులో ఇవ్వడం జరిగింది, అది బాగా మంచి రిలీఫ్ వచ్చింది. అంటే నేను అది ఫస్ట్ టైం వాడటం అమ్మోనియం న్యూర్. అది కూడా నేను ఆ, ఆ, ఈ పర్టికులర్ మొడాలిటీ చూసి ఇచ్చాను అనమాట. అది ఈ ఆ, ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రెమెడీ ఫర్ సయాటికా, ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్. సో ఇంకొకటి మనకి లైకోపోడియం. లైకోపోడియం కూడా మనం చాలా తక్కువగా వాడతాం సయాటికాలో, కానీ రైట్ సైడెడ్ సయాటికాస్ లో బాగా ప్రామినెంట్ గా ఇండికేట్ అవుతుంది. సో జనరల్ గా మీకు తెలిసిందే, లైకోపోడియం పేషెంట్ వ్యక్తి జనరల్ గా మనం ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తుంది. చాలా దే విల్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ప్రతిదానికి కూడా అంత ఒక సపోర్ట్, ఎవరైనా ఒక పక్క నుంచి ఒక ధైర్యం చెప్పడం, ఎవరైనా వాళ్ళని ముందుకు పుష్ చేస్తూ ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయడం కానీ వాటిల్లో ఒకళ్ళు వాళ్ళకి పుష్ చేస్తుంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేటిది బిల్డప్ అవుతుంటుంది. సో ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనం చూస్తాం. అలాగే వాళ్ళు చాలా డిక్టటోరియల్ గా ఉంటారు లైకోపోడియం వాళ్ళు. అంటే
అది అన్ని చోట్ల కాదు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళ మీద వాళ్ళు చాలా డిక్టటోరియల్ గా ఉంటారు. అదే వాళ్ళ పై వాళ్ళు అంటే వాళ్ళ ఆఫీసర్స్ దగ్గర వీడు చాలా ఇదిగా అణిగిమణిగి ఉన్నట్టుగా ఉంటాడు. అదే వాడి కింద పనిచేసే వాళ్ళ మీద వీడు చాలా కోపం కోపిష్టి అన్నట్టుగా ఉంటది. అది మనం ఇంట్లో వాళ్ళ మీద చూడొచ్చు. ఇంట్లో వాళ్ళ మీద బాగా కోపం ప్రదర్శిస్తాడు, బయట వాళ్ళ దగ్గర ఏమో చాలా కామ్గా అలా ఉన్నట్టుగా ఉంటాడు. ఆ బాసిజం అనేటువంటిది వీడికన్నా తక్కువ వాళ్ళ మీద మాత్రమే ప్రదర్శిస్తుంటాడు అనమాట. అట్లా. సో పబ్లిక్ లో మాట్లాడాలన్నా ఇలాంటి కొంచెం భయాలు ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేటువంటిది, యాంటిసిపేటరీ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేనేమో, అలాంటి భయాలు. చాలా కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు, తొందరగా కలవలేరు లైకోపోడియం పేషెంట్స్. లైకోపోడియం చాలా చెప్పుకోవచ్చు. జస్ట్ ఫ్యూ అంటే ఎలాంటి వ్యక్తిలో మనం ఎలా ఇండికేట్ అవుతుంది అనేటువంటి ఫ్యూ పాయింట్స్ ఉంటాయి. సో వీళ్ళల్లో యూజువల్ గా మనకి లైకోపోడియం తెలిసిందే, రైట్ సైడెడ్ ప్రామినెంట్ గా ఉంటుంది ఎఫినిటీ. ఏ కంప్లైంట్స్ వచ్చినా కానీ రైట్ సైడ్ ఎఫెక్ట్ అవుతాయి. సో అందులో కూడా స్పెసిఫిక్ మొడాలిటీ ఏంటి అంటే వాడికి పొద్దునంతా బాగానే చేసుకుంటాడు. ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ, ఒక వర్క్ షాప్, ఈ మనకి బైక్ మెకానిక్ ఇలాంటివి చేస్తుంటారుగా. ఆ, అందులో మెకానిక్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే వచ్చి కూర్చొని జస్ట్ సూపర్వైజింగ్ చేస్తూ ఉంటాడు. అతని పొద్దునంతా బాగానే ఉంటుంది, సాయంత్రం ఇంకా 3, 4 అయ్యే టైం కల్లా ఇంకా అతనికి సేమ్ ఇదే సయాటికా పెయిన్. కాకపోతే అతనికి లెఫ్ట్ సైడ్. కానీ పొద్దునంతా బాగానే ఉంటదంటే ఇక సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఇక నొప్పి మొదలవుతా ఉంటుంది. ఇక నేను ఇంటికి వెళ్ళిపోతా, ఆ, కూర్చొని కూర్చొని ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది, అక్కడికి వచ్చి పడుకుంటా. ఆ, అదేంటో రోజు సాయంత్రం పూటే ఎక్కువ అవుతుంది. ఇక మరి రాత్రికి మీరు ఇచ్చే టాబ్లెట్లు రాత్రి 8, 9కి అది వేసుకుని పడుకుంటే ఇక నొప్పి ఉండదు. కానీ సాయంత్రం పూటలు మాత్రం విపరీతంగా నొప్పి ఇక మొదలై సాయంత్రం రాత్రికి ఇక, 7, 8 ఆ టైంకి ఇంకా బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అట్లా అని చెప్పి. సో ఇట్లా ఉంటాయి అన్నమాట లైకోపోడియం తాలూకు పెయిన్ అగ్రవేషన్స్. ఇన్ జనరల్ అగ్రవేషన్ ఇప్పుడు ఫీవర్స్ కానీ లేదా ఇంకేదైనా పర్టికులర్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా లైకోపోడియం వాడికి యూజువల్ గా సాయంత్రం 4 to 8 అగ్రవేషన్ అనేటువంటిది మనం గమనిస్తాం. సేమ్ మొడాలిటీ మనం సయాటికాలో కూడా చూస్తాం అన్నమాట. సో వాడికి పెయిన్ రైట్ సైడ్ ఇంకా హిప్ దగ్గర నుంచి లో బ్యాక్ అంటే ఈ నడుములోంచి కిందకి పాదం వరకు బాగా నొప్పి లాగేస్తూ ఉంటుంది. తిమ్మిరి కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. సో కొన్ని కొన్నిసార్లు ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అట్లా కూడా మారుతూ ఉంటుంది. సో ఆ చేంజబిలిటీ కూడా గమనించవచ్చు మనకి లైకోపోడియంలో. ఆ రైట్ నుంచి లెఫ్ట్ ఎఫినిటీ వెళ్ళటం అనేటువంటిది కూడా లైకోపోడియం తాలూకు వన్ ఆఫ్ ద ఫీచర్. మనకి ఈ టాన్సిలైటిస్ వాటిలో కూడా ఆ చేంజ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళడం అనేటువంటిది. అలాగే ఈ పెయిన్ క్యారెక్టర్స్ కొన్నాళ్ళు ఫస్ట్ లో వచ్చినప్పుడు బాగా విపరీతంగా రైట్ సైడ్ వచ్చిందని, తర్వాత అది కొంచెం తగ్గి మళ్ళీ ఎడం వైపు మొదలైందని చెప్తారు. సో ఆ చేంజ్ రైట్ టు లెఫ్ట్. అదే కాలంతా బాగా తిమ్మిరి ఎక్కువగా చెప్తుంటారు, numbness ఆఫ్ ద ఎఫెక్టెడ్ limb. సో విత్ దిస్ అసోసియేటెడ్ దే విల్ కంప్లైన్ ఆఫ్ ఫ్యూ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అసోసియేటెడ్ ఫ్లాక్యులెన్స్, బ్లోటింగ్ కానీ, ఇండైజేషను, తేన్పులు రావటం, అరగకపోవడం, కొంచెం తిన్నా కడుపు నిండినట్టుగా ఉండటం. సో ఈ ఈ టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో లైకోపోడియం పేషెంట్ మనం ఎలా ఉంటాడు అనేటువంటిది మనం గమనించుకోవాలి. పైకి అంతా వాడికి పొట్ట అంతా లీన్ లిమ్స్ అలా ఉంటాడు. పైకి ఏమో లావుగా ఉంటుంది పొట్ట అంతా కూడా. నెక్ పార్ట్ దగ్గర కొంచెం సన్నగా ఉండి, అబ్డామెన్ చెస్ట్ ఇది కొంచెం ఫ్యాటీ ఫ్లాబీగా ఉంది. మళ్ళీ లిమ్స్ కొంచెం సన్నగా అలా లోయర్ పార్ట్ అనేటువంటిది. ఈ స్ట్రక్చర్ అంటే అలాంటి వ్యక్తి శరీర తత్వంలో వచ్చేటువంటి కంప్లైంట్స్ లో లైకోపోడియం ఇండికేటర్.
సో ఇంకొక రెమెడీ కాస్టికం. సో కాస్టికం బిలాంగ్స్ టు క్యాలీ గ్రూప్. సో క్యాలీస్ లో మనకి యాంగ్జైటీ అనేటువంటిది కొంచెం ప్రామినెంట్ గా ఉంటుంది. హెల్త్ విషయాల్లోనూ ఫ్యామిలీ పట్ల వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హెల్త్ కంప్లైంట్స్ డెవలప్ అవుతాయో వాళ్ళు ఆ టైంలో, అంటే సపోజ్ ఈ సయాటికా పెయినే ఉందనుకోండి, ఆ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు విపరీతంగా ఇంకా ఆ ఆ గాబరా టెన్షన్ అనేటువంటిది వాళ్ళలో మనం గమనిస్తాం. ఏదైనా అవుతుందేమో అంటే కామన్ గా వాళ్ళకి ఒక సపోర్ట్ కావాలనేటువంటిది కోరుకుంటూ ఉంటారు క్యాలీస్ వాళ్ళు. సో ఆ టైంలో ఎవరన్నా ఈ పెయిన్ ఎక్కువైపోతే నాకు ఎవరన్నా నాకు తోడు ఉండాలి అన్నట్టుగా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉంటుంది. ఎవరు లేకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది వాళ్ళకి యాంగ్జైటీ. ఏదైనా అయిపోతుందేమో, ఇంకా సివియర్ అవుతుందేమో. సో చాలా వాటిల్లో ఉంటుంది. బట్ క్యాలీస్ అనేటువంటిది కంప్లీట్లీ డిపెండెంట్ అనే ఫస్ట్ కాలం తాలూకు ఇష్యూ కదా. సో దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్, ఎస్పెషల్లీ ఇన్ హెల్త్ వెల్త్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ హెల్త్ విషయాల్లో కానీ బాగా డిపెండెన్స్ అనేటువంటి అది. ఎలా అంటే ఇక న్- నా పక్కనే ఉండు, నా దగ్గరే ఉండు, చేయి పట్టుకొని ఉంటాం అట్లా. ఆ ఎక్యూట్నెస్ పెరిగే కొద్దీ వాళ్ళలో ఆ సపోర్ట్ సీకింగ్, ఆ యాంగ్జైటీ అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. పేషెంట్ రావడం కూడా మనకి వచ్చి వెయిట్ చేయడం విషయంలోనూ ఇలాంటి యాంగ్జైటీ ఉన్న వాళ్ళు, అంటే ఆ ఆ ఎక్యూట్నెస్, ఆ పేస్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయలేరు. మన దగ్గరికి హర్రీడ్గా వచ్చేస్తారు. ఎంతసేపు పడుతుంది డాక్టర్ గారు, కొంచెం పెయిన్ సివియర్గా ఉంది, కొంచెం తొందరగా చూస్తారు. సో కాస్ట్కమ్ వాళ్ళైతే కొంచెం ఆ స్టేట్ కూడా మనకి చాలా వాళ్ళు చాలా సింపాథెటిక్ గా ఉంటారు. హైలీ ఎంపాథెటిక్, కెనాట్ టాలరేట్ ఇంజస్టిస్ ఆర్ క్రూయాలిటీ టు అదర్స్. పక్క వాళ్ళకి ఏదైనా జరిగిన అన్యాయం కానీ లేదా వాళ్ళు బాధపడుతున్నా కానీ కొంచెం వీళ్ళు కొంచెం ఎక్కువగా జాలి అనేటువంటిది కలుగుతుంది. వీళ్ళు ఎక్కువ బాధపడిపోతుంటారు, తట్టుకోలేరు అనమాట వాళ్ళ సఫరింగ్స్. ఎస్పెషల్లీ క్యాలీస్లో ఫ్యామిలీ మెంబర్స్ పట్ల బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ పట్ల కూడా ఆ యాంగ్జైటీ ఉంటుంది, కానీ వాడు కొంత ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది కాస్టికంలో ఉండి వాళ్ళ నుంచి వీడు ఏదో ఒక సపోర్ట్, ఏదో ఒక ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ కానీ లేదా హెల్త్ విషయాల్లో ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళకి ఏదన్నా అవుతుందేమో అన్న టైంలో అప్పుడు వీడు యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. అప్పుడు వీడికి సింపథెటిక్, వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అనేటువంటి జాలి కలుగుతుంది. అది కాస్టికం తాలూకు క్యారెక్టరిస్టిక్, అంటే సింపాథీ అబౌట్. ఫాస్ఫరస్ వాడికి అట్లా ఉండదు. వాడు జనరల్ గానే చాలా జాలీగా ఆ, వాళ్ళ బాధ వీడి బాధలాగా ఫీల్ అయిపోతుంటారు. అంత జాలీగా ఫాస్ఫరస్ వాళ్ళు ఉంటారు. అంటే వాడు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు తిరిగి. ఫాస్ట్ గా వాడు అట్లా ఉండదు. వాడికి ఏదో ఒక సపోర్ట్ లేదో ఏదో ఒక ఇది ఉంటే అలాంటి వ్యక్తుల పట్ల వీడికి చాలా జాలి ఉంటారు. ఫాస్ఫరస్ వాడికి వాడు వీడు అని ఉండదు. కేవలం ఆ లవ్ అనేటువంటిది ఇవ్వడం, వాడు ఏదైతే కోల్పోయాడో అది ఇతరులకి చూపించడం, ఆ జాలి, ఆ ప్రేమ అనేటువంటిది ఇతరుల పట్ల. అందుకే అంత సింపాథెటిక్ గా మనకి ప్రామినెంట్ గా ఇస్తాడు అనమాట ఫాస్ఫరస్. సో కాస్ట్కంలో కొంచెం ఆ, ఈ ఈ యాంగ్జైటీ ఈవినింగ్ ఆ టైంకి ఎక్కువ అవుతూ ఉంటుంది. సంథింగ్ ఏదో బ్యాడ్, అంటే చెడు జరుగుతుందేమో అనేటువంటి ఈ భయం జనరల్ క్యాలీస్ ఇవన్నిటిలో ఉంటుంది. సో ఇలాంటి ఈ పెయిన్స్ అవి వచ్చినప్పుడు మనం అది ఆ స్టేట్ కూడా కొంత ఆ డెస్పైర్ కొంచెం, అలాగే
ఆ, కొంచెం హోప్లెస్ గా ఇంకా తగ్గుతుందా లేదా అనేటువంటి ఒక ఈ నొప్పి ఎంతకాలం భరించాలి ఇంకా తగ్గుతుందా లేదా అనేటువంటి ఒక మెలంకోలీ హోప్లెస్ డెస్పైర్ అనేటువంటిది కూడా మనం ఆ గమనిస్తాం పాస్ట్కమ్ వాళ్ళలో. సో వీళ్ళలో వచ్చేసి విపరీతం అంటే ఈ sciatica with sense of lameness, weakness, and paralysis in the affected limb. సో కాస్ట్ గా మనం యూజువల్ గా పెరాలిటిక్ కండిషన్స్ రైట్ సైడ్ ఎఫిలిటీ, సో అలాంటి వాళ్ళలో వచ్చేటువంటి కంప్లైంట్స్ సయాటికా పెయిన్స్ అలాంగ్ విత్ సివియర్ టేరింగ్ పెయిన్స్ అలాంగ్ ద థైస్, లెగ్స్, నీస్ అండ్ ఫీట్. లాగేస్తూ ఉంటుంది ఆ ఆ నర్వ్ అంతా కూడా. సో దీని క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే పెయిన్ ఈజ్ ఆఫెన్ వర్స్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ అండ్ బెటర్ బై వార్మ్త్ ఆఫ్ ద బెడ్ అండ్ జనరల్లీ బై వార్మ్త్. సో ఆరుబయట గాలికి లేదా కొంచెం ఆ కోల్డ్ దానికి ఎక్స్పోజ్ అయిన పెయిన్ అనేటువంటిది ఎక్కువ అయిపోతూ ఉంటది. కొంచెం వేడి నీళ్ళ స్నానం కానీ లేదా కొంచెం రూమ్ వేడిగా ఉన్న అలాంటి వాతావరణానికి కొంచెం పెయిన్ అనేటువంటిది రిలీఫ్ కలుగుతుంది వాళ్ళకి. ఇంటాలరబుల్ uneasiness or restlessness in the limbs compelling movement but movement does not necessarily relieve the pain. సో ఆ పెయిన్ తట్టుకోలేక కొంచెం అనీజీనెస్ వాళ్ళలో బాడీ మూవ్ చేయాలి అటు ఇటుగా అన్నట్టుగా ఉంటారు కానీ ఆ ఇంటెన్సిటీ రెస్ట్లెస్నెస్ లో ఉండదు. మనం ఇదివరకు లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఆ ఫిఫ్త్ సూపర్ క్లాస్ తాలూకు ఆ ఇంటెన్స్ డిజైర్ టు మూవ్ ఫ్రమ్ దట్ పొజిషన్ అది వీళ్ళలో కనిపించదు అనమాట. రూల్ స్టాక్స్ లో అది కనిపిస్తుంది, ఎలాగైనా నేను ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోవాలి అనేటువంటిది అందులో కనిపిస్తుంది. కానీ వీళ్ళలో అంత ప్రామినెంట్ గా ఉండదు, కానీ ఆ అనీజీనెస్ అనేటువంటిది ఏదో అటు ఇటు కదులుతున్నట్టుగా మూమెంట్ ఇవ్వాలి అన్నట్టుగా కొంత ఉంటది. అలాగే కొంచెం టెండాన్స్ కాంట్రాక్షన్, ఈ నీస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే టెండాన్స్ ఉంటాయో అది కొంచెం దగ్గరికి అయిపోయినట్టు పట్టేసినట్టు అలా చెప్తుంటారు. ఆల్సో పెయిన్ అగ్రవేటెడ్ బై స్టూపింగ్ ఆర్ రైజింగ్ ఫ్రమ్ సీట్, కూర్చొని లేచేటప్పుడు అలాగే ముందుకు వంగినప్పుడు బాగా పెయిన్ కంప్లైంట్ చేస్తారు. అగ్రవేటెడ్ బై కోల్డ్ డ్రై విండ్స్ ఓపెన్ ఎయిర్ మోషన్ అగ్రవేటెడ్ ఎట్ నైట్ రైజింగ్ ఫ్రమ్ సీట్. సో ఇవి కాస్టికం తాలూకు మోడాలిటీస్. చల్లదనానికి మెయిన్ డ్రై విండ్స్, ఇంకా నైట్ టైము కొంచెం అలాగే మోషన్. యూజువల్ గా మనకి క్యాలీస్ ఈ కాస్టికమ్ ఇంకా స్పెసిఫిక్ గా క్యాలీ కార్బ్ లో కూడా మనం ఈ సయాటికా ప్రామినెంట్ గా ఇస్తుంటాం. క్యాలీ కార్బ్ లో వాడే మొడాలిటీస్ వచ్చేటప్పటికి ఎగ్రివేటెడ్ బై 3 o'clock అర్ధరాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఏ 2 3 ఆ టైంకి ఇంకా విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆ ఆ టైం నుంచి ఇంకా 5 5:30 వరకు ఇంకా తీవ్రంగా ఉంటుంది వాళ్ళకి నొప్పి. సో దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ అగ్రవేషన్ టైమ్ ఆఫ్ క్యాలీ గ్రూప్. క్యాలీ బైక్ లోను క్యాలీ కార్బ్ లోను అలాగే ఈ కాస్టికమ్ లోను. సో ఆ గ్రూప్ అంతటి కూడా అది చాలా అగ్రవేషన్ టైము. కానీ స్పెసిఫిక్ గా క్యాలీ కార్బ్ 3 నుంచి 5 వరకు బాగా ఎక్కువ చెప్తారనమాట. ఆ మొడాలిటీ ఉంటే గనక క్యాలీ కార్బ్ బాగా పనిచేస్తుంది సయాటికాలో కూడా. సో క్యాలీ కార్బ్ వారికి దాంతో పాటు రెస్ట్ అంటే లయింగ్ పొజిషన్ లోకి వెళ్తే కంప్లీట్ గా ఆ బ్యాక్ పెయిన్ అనేటువంటిది ఆ, కొంత మంచి రిలీఫ్ చెప్తారనమాట. లయింగ్ అనేటువంటిది ఎములరేషన్, వాళ్ళు లేవాలన్నా లేచి నడవాలన్నా విపరీతంగా నొప్పి చెప్తారు. దాంతో పాటు ఈ క్యారెక్టరిస్టిక్ క్యాలీ కార్బ్ ఇవ్వాలి అంటే కనుక ఏదైనా బ్యాక్ పెయిన్ తో పాటు నీరసం కంప్లైంట్ చేస్తారు. అలాగే మంట నడుంలో లేదా కాల్లో ఆ నొప్పితో పాటు మంట, నడుమంతా మంట వచ్చేస్తుంటది, కాలంతా లాగేస్తుంటది, మంట వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. దాంతో ఆ నొప్పి వచ్చినప్పుడు తీవ్రంగా ఇంకా నాకు అసలు ఓపిక ఉండదండి, నీరసం అయిపోతాను, ఇంకా అసలు లేవలేని పరిస్థితిలో ఉంటుంది నాకు అంత నీరసం. మిగతా అప్పుడు బాగానే ఉంటుంది, ఆ నొప్పి భరించలేనంత ఉన్నప్పుడు ఇంకా నాకు నీరసం అయిపోతుంది. దాంతో పాటుగా క్యారెక్టరిస్టిక్ స్వెట్టింగ్, ఆ నీరసం
బ్యాక్ ఏక్, వీక్నెస్, స్వెట్టింగ్. ఇది క్యాలీ కార్బ్ తాలూకు క్యారెక్టరిస్టిక్. అది ఏ కంప్లైంట్ అయినా అవ్వచ్చు. యూజువల్గా క్యాలీస్లో ఆ యాంగ్జైటీ అంతా మనం ఏది చెప్తున్నామో అదంతా ఉంటుంది. దాంతోపాటు ప్రాస్ట్రేషన్, వీక్నెస్, స్వెట్టింగ్ అది కొంచెం పెరిగితే క్యాల్కి ఏరియాస్లో బాగా ప్రొఫ్యూజ్గా ఎక్స్పెక్ట్ అవుతుంది. క్యాలీ కార్బ్లో ఈ పెయిన్ లేదా కొంతమందికి ఈ ఆయాసం, మనకి రెస్పిరేటరీ సిమ్టమ్స్లో కూడా అది మనం చూడొచ్చు అనమాట. బ్యాక్ ఏక్, వీక్నెస్ విత్ పర్స్పిరేషన్. సో ఈ పర్టికులర్ ట్రయో క్యారెక్టరిస్టిక్స్ విత్ చీఫ్ అగ్రవేషన్ ఆఫ్ పెయిన్ డ్యూరింగ్ ఎర్లీ మార్నింగ్ 3 to 5 ఉంటే క్యాలీ కార్ మనకి ఇండికేట్ అవుతుంది. సో కాస్టికమ్, క్యాలీ, సో ఈ రెండు మంచి రెమెడీస్, ఎస్పెషల్లీ ఆ మొడాలిటీస్ ఉంటే కనుక మార్నింగ్ అగ్రవేషన్స్. సో క్యాలీలో ఈ రైట్ సైడ్ యూజువల్గా సయాటికా కంప్లైంట్ చెప్తారు. రైట్ సైడ్ డెఫినెట్లీ. మనకి ఈ క్యాలీ అయోడ్ కూడా ఒక రెమెడీ, అంటే సయాటికాలో కూడా ఇండికేట్ అవుతుంది. కానీ యూజువల్గా నీ జాయింట్ పెయిన్స్, లెఫ్ట్ నీ జాయింట్ డెఫినిటీ ప్రామినెంట్గా ఉన్న, అంటే ఎక్కువగా ఉండి విత్ నీ జాయింట్ స్వెల్లింగ్స్ వచ్చిన కేసెస్లో క్యాలీ అయోడ్ బాగా పనిచేస్తుంది. అంటే ఇది ఓన్లీ పర్టికులర్స్ బేస్ చేసి ఇచ్చేది కాదు. క్యాలీ తత్వం, క్యాలీ మనిషికి అలాంటి మొడాలిటీస్ ఉండి ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళలో, అలాగే అయోడియం తత్వం బాగా వీక్ గా ఉన్న వాళ్ళు, హీట్ పడకపోవడం, ఈ రెండు కాంబినేషన్ క్యాలీ ప్లస్ అయోడ్, ఆ కాంబినేషన్ నుండి ఈ టైప్ ఆఫ్ మొడాలిటీస్ ఉంటే వాళ్ళకి బాగా క్యాలీ అయోడ్ నీ జాయింట్ పెయిన్స్ లో బాగా ఇండికేట్ అవుతుంది. కొంచెం ఐ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ గుడ్ రిలీఫ్ ఇన్ నీ జాయింట్ పెయిన్స్ విత్ ఎఫ్యూజన్స్, ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్. ఎడమ మోకాలు బాగా వాపు వచ్చేసి విపరీతమైన పెయిన్ చెప్తుంటారు అలాంటి కేసెస్లో. అలాగే ఈ సయాటికాలు వచ్చేటప్పుడు క్యాలీ అయ్యోడు, ఈ వీళ్ళు ఆ, వీడికి ఏంటంటే లయింగ్ అగ్రవేషన్, సయాటికా వర్స్ లయింగ్ ఆన్ ద ఎఫెక్టెడ్ సైడ్, సిట్టింగ్, స్టాండింగ్, వేక్స్ హిమ్ ఎట్ నైట్, బెటర్ వాకింగ్ అండ్ ఫ్లెక్సింగ్ ద లెగ్స్. సో కాళ్ళ దగ్గరికి చేసుకోవటం కానీ వాకింగ్ ఎమ్యులేషన్. ఈ వాకింగ్ ఎందుకు వచ్చింది? వాకింగ్ ఇందులోనే అయోడియం తాలూకు జనరల్ సిమ్టమ్ అన్నమాట. అయోడియం వాళ్ళు చాలా రెస్ట్లెస్ గా ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు మూమెంట్ కోరుకుంటూ ఉంటారు అనమాట. సో దే వాంట్ టు మూవ్, రిలీవ్డ్ బై మూవింగ్. అది ఇంటర్నల్ యాంగ్జైటీ వల్ల. సో అది క్యాలీతో కాంబినేషన్ అయినప్పుడు కొంత ఈ మొడాలిటీలో ఆ రూపంలో అది వ్యక్తం అవుతూ ఉంటుంది. మూమెంట్ ఎబులరేషన్, వాకింగ్ ఎబులరేషన్. వాడికి ఈ సయాటికా పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు పడుకోలేడు, ఇంకా లేచి తిరగాలి. సో అర్ధరాత్రే తెల్లవారుజాము వస్తూ ఉంటుంది పెయిన్, కానీ పడుకుంటే రిలీఫ్ గా ఉంటుంది. కదలలేని పరిస్థితిలో ఉండి విపరీతంగా నీరసం అయిపోయి చెమటలు పట్టేసి అలా ఉన్న వ్యక్తి క్యాలీ కార్బిక్ ఇండికేట్ అవుతుంది. వీడికి ఏంటంటే అయోడియం వాడికి లేచికొచ్చే మూమెంట్ ఇచ్చి అటు ఇటు తిరగాలి. నేను ఒక లయింగ్ పొజిషన్, అంటే ఆ పడుకునే పొజిషన్ లో ఉండలేను, అక్కడి నుంచి ఎలాగైనా నేను లేచి కొద్దిగా తిరగడం చేస్తే కొంచెం రిలీఫ్ గా, అలానే మళ్ళీ కంప్లీట్ గా అలా కాదు, ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు ఒక పొజిషన్ లో ఉండడం అనేటువంటిది వాడికి ఎగ్రవేషన్, సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ ఆ మూమెంట్ కావాలి వాడికి. అయోడియం వాళ్ళకి కూడా అదనమాట. ఈ క్యాలీ అయోడ్ లో ఆ మూమెంట్, అండ్ ఆల్సో ఫ్లెక్సింగ్ ద లెగ్స్, ఇలా దగ్గరికి ముడుచుకోవటం వల్ల కూడా వాళ్ళకి ఆ రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. సో ఈ మొడాలిటీస్ మనకి ఉన్నప్పుడు ఖాళీ అయ్యేది ఇండికేట్ అవుతుంది. అసలు అంటే ఉండలేరు. ఆ, ఎలా ఇస్తాడంటే కెనాట్ స్టే ఇన్ ద బెడ్. ఆ పెయిన్ కి అసలు దే హ్యావ్ టు మూవ్ అనమాట. అంత ఇదిగా మనకి రూస్టాక్ ఎలా ఉంటుంది అలా. దే కెనాట్ స్టే ఇన్ ద బెడ్ వర్స్ ఎట్ నైట్ అండ్ లయింగ్ ఆన్ ద ఎఫెక్టెడ్ సైడ్. ఉన్న పెయిన్ ఉన్న వైపు బాగా వాళ్ళు అసలు అటువైపు తిరగలేరు. తిరిగి పడుకోవటం
అటువైపు తిరగడం చేయలేరు అసలు ఇంకా. దాంతోపాటు కొంత ఆ, ఈ కాళ్ళలో ఏదో చీమలు పాకుతున్నట్టు, ఫార్మికేషన్ అంటారు కదా, అలాంటి సెన్సేషన్స్ కూడా చెప్తుంటారు. అలాగే వీళ్ళకి ఈ ఈ చివర భాగం మనకి కాక్సిక్స్ అంటారు కదా, ఆ ఆ చివరి భాగంలో పెయిన్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు. అక్కడి నుంచి పెయిన్ లాగడం. సో అది క్యాలి అయోడ్. ఎవరి భాగం అంటే టోసా సార్? కాక్సిక్స్ అంటారు కదా, నడుము చివర టిప్ ఆ, మనకి, ఓకే ఓకే ఓకే. అది మనకి సీట్ చివర భాగం అంటే మధ్యలో మనకి కరెక్ట్ గా ఇంకా స్పైన్ చివర అనమాట, వట్టి బ్రేక్ చివర. ఓకే. సో ఇంకొక రెమెడీ డయోస్కోరియా. సో దీనికి మనకి కోలోసిన్స్ కి రిలేషన్స్ లో ఆపోజిట్ లో ఉంటాయి మొడాలిటీస్. కోలోసిన్ తో డయోస్కోరియా ఈ ఆ, ఇది వాడికైతే ముందుకి ఎంపలరేషన్, ముందుకు వంగితే ఎంపలరేషన్ అనేటువంటిది మనం కోలోసిన్ లో చూస్తాం. వీడికి అయితే ముందుకు వంగితే అగ్రవేషన్, వెనక్కి బ్యాక్ బెండింగ్ అనేటువంటిది కంప్లైంట్ చేస్తారు. ఫ్రీ అంటే కొద్దిగా బ్యాక్ బెండింగ్ అంటే ఆ, కొద్ది కుర్చీలో వెనక్కి వాలితే ఆ విధంగా మనకి చెప్తారు అనమాట. కొద్దిగా ఇలా వెనక్కి వాలితే కొద్దిగా నాకు ఉపశమనం ఉంటుందండి, నడుంలో నొప్పి, అలా చెప్తారు డయోస్కోరియా వాళ్ళైతే కనుక. సో దే ఆర్ ఆల్సో వెరీ రెస్ట్లెస్ పీపుల్. Sciatica with intense cutting, twisting, or spasmodic pains that compel the patient to change position constantly. సో జనరల్ గానే డయాస్కోరియాలో ఆ చేంజబిలిటీ పెయిన్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి మారుతా ఉంటది అనమాట. అది జనరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డయాస్కోరియా. ఈ కడుపులో నొప్పి వచ్చిన పేషెంట్స్ లో కూడా డయాస్కోరియా ఇండికేట్ అవ్వాలంటే అది ఒకసారి ఒక చోట, ఇంకొకసారి ఇంకో చోట అలా చేంజ్ అవుతూ ఉంటది. అది ఒక చోట నుంచి ఇంకొక చోటికి షిఫ్ట్ అవుతూ ఉంటది అనమాట. అబ్డామినల్ పెయిన్ షిఫ్టింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆర్ appear in different localities. అక్కడి నుంచి నొప్పి ఇంకొక చోటకో ఇంకొక చోటకి అలా మారిపోవడం అనేటువంటిది దాని తాలూకు లక్షణం. సో ఇది జనరల్ లక్షణం. అది ఏ పెయిన్ అయినా మనం గుర్తుపెట్టుకోవాలి. అది సయాటికా అవ్వచ్చు, హెడేక్ అవ్వచ్చు, ఇంకొక పెయిన్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఆ నేచర్, ఆ తత్వం మనం ఆ పెయిన్ క్యారెక్టరిస్టిక్ గమనిస్తే అది మనం డయాస్కోరియా అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జ జనరల్ గా ఈ కొన్ని కొన్ని రెమెడీస్ కి కొన్ని ప్రూవింగ్స్ చేసిన టైంలో ఆ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి వ్యక్తం అవుతూ ఉంటాయి. సో వీళ్ళలో ఆ పెయిన్స్ కూడా ఇంకా విపరీతమైన పెయిన్స్ డయోస్కోరియా వాళ్ళకి ఎలా అంటే ట్విస్టింగ్, గ్రిప్పింగ్, గ్రైండింగ్, షార్ప్, విపరీతంగా అలా అంత సివియర్ గా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు డయోస్కోరియా వాళ్ళు. ఆ సివియర్ పెయిన్స్ విచ్ రేడియేట్ టు డిస్టెన్స్ పార్ట్స్ ఆర్ అకరెంట్ పెరాక్సిజమ్స్. ఐదర్ అంటే కంటిన్యూస్ గా రాదు, వచ్చి వచ్చినప్పుడు విపరీతంగా వచ్చేస్తుంది, మళ్ళీ కొంత ఆగి మళ్ళీ ఇంకో చోట వస్తుంది. ఆ చేంజ్ అనేటువంటిది మనం గమనించాలి. ఎప్పుడూ ఒక చోట కంప్లైంట్ చేయడు వాడు. నర్వస్ షడ్డరింగ్ ఫ్రమ్ పెయిన్ అంటే ఇంకా వణికిపోతారనమాట పెయిన్ కి. అంత సివియర్ పెయిన్స్ ఉంటాయి డయాస్కోరియాలో.
కడుపులో నొప్పి అవ్వచ్చు, లేదా బ్యాక్ పెయిన్స్ కానీ, ఆ పెయిన్ సివియారిటీకి వాళ్ళు వణుకుతుంటారు, అంత తీవ్రంగా ఉంటాయి నొప్పులు వాళ్ళకి. అన్బేరబుల్ షార్ప్ కట్టింగ్ ట్విస్టింగ్ గ్రిప్పింగ్ పెయిన్స్, గ్రైండింగ్ పెయిన్స్ అంటే ఇలా మనం గ్రైండర్లో వేసి మెలేస్తే ఎలా ఉంటుందో అలా అలా అనమాట. మెలేసినట్టు. కట్ చేస్తే ఎలా ఉంటది, మనకి ఏదన్నా కట్ అయిపోయింది అనుకోండి, సడన్ గా షార్ప్ నైఫ్ తో కట్ అయిన ఆ సివియర్ పెయిన్, అలాంటి పెయిన్స్ కంప్లైంట్ చేస్తారు. యూజువల్ గా వీళ్ళకి అబ్డామినల్ కంప్లైంట్స్ తో కూడా అసోసియేటెడ్ గా ఉంటారు. ఈ సయాటికా ఉన్న కొంత ఈ డైజెస్టివ్ సిమ్టమ్స్ కూడా వీళ్ళలో, ఈ ఆ కడుపులో నొప్పి, లేదా గాల్ బ్లాడర్ ఎఫినిటీ కూడా, గాల్ బ్లాడర్ పెయిన్స్, లేదా లివర్ ఎఫినిటీ, లివర్ దగ్గర పెయిన్స్ రావడం, అరుగుదల సరిగ్గా లేకపోవడం, లేదా హెమరాయిడ్స్, ఇలాంటి జనరల్ అసోసియేషన్స్ లో తో కూడా ఉండొచ్చు. సయాటికా పెయిన్ ఎస్పెషల్లీ అంటే రైట్ సైడ్ డెఫినెట్లీ దీనికి కొంత మనం గమనిస్తాం. షూట్ డౌన్ ద థైస్ విత్ బర్నింగ్ అండ్ నమ్నెస్, వర్స్ మోషన్ ఆర్ సిట్టింగ్ అప్. సో మోషన్ అంటే మూమెంట్, నడవడం కానీ, అది బాగా పెయిన్ ఎక్కువైపోతుంటుంది. మంట చెప్తుంటారు, నొప్పితో పాటు మంట, తిమ్మిరి, కుడివైపు ఎఫినిటీ, కూర్చోలేకపోవడం, బెటర్ స్టాండింగ్ ఆన్ టోస్ అండ్ లయింగ్ స్టిల్, స్ట్రెచ్చింగ్ అవుట్, బెండింగ్ బ్యాక్. ఇది దాని క్యారెక్టరిస్టిక్. ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసుకోవడం అంటారు కదా, ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసుకున్న, వెనక్కి వంగున్న వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది అనమాట. ఆర్ బై స్టాండింగ్ ఎరెక్ట్. సో ఆ చేంజబిలిటీ అనేటువంటిది మనం పెయిన్ లోనే కాదు, వాడు కూడా చేంజ్ అవుతూ ఉంటాడు. అంటే వాడు ఆ పెయిన్ కి కుదురుగా ఒకసారి ఇలా పడుకుంటాడు, ఒకసారి అటు తిరుగుతాడు, ఒకసారి ఇంకోవైపు తిరుగుతాడు, ఒకసారి లేచి కూర్చుంటాడు, ఒకసారి లేస్తాడు, నడుస్తాడు. సో ఆ ఆ పెయిన్ కి పెయిన్ చేంజ్ అవుతుంది, వాడు కూడా ఆ పెయిన్ కి రెస్ట్లెస్ గా అనేటువంటిది, ఆ చేంజబిలిటీ కోరుకుంటాడు అనమాట. సో ఇంత నొప్పి కూడా మనకి వెనక్కి విరుచుకుంటే ఎలాగా మనం ఎలా స్ట్రెచ్ చేసుకుంటే ఎలాగా ఉంటామో, ఆ పొజిషన్ లో ఇంత పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది. అండ్ ఆల్సో వర్స్ ఫ్రమ్ బెండింగ్ ఫార్వర్డ్ ఆర్ లయింగ్ డౌన్. సో ఇది రైట్ సైడ్ వచ్చేటువంటి సయాటికాస్ లో లైకోపోడియం తో పాటు సిమిలర్ అబ్డామినల్ కంప్లైంట్స్, సిమిలర్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉండి, సివియర్ పెయిన్స్ ఎక్కువ, అబ్డామన్ పెయిన్స్ కానీ, లేదా ఈ సయాటికా పెయిన్స్ ఉండి, విత్ దట్ క్యారెక్టరిస్టిక్ మొడాలిటీస్ ఉంటే మనకి డయాస్కోరియా ఇవ్వచ్చు. ఎందుకంటే రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకు కొంచెం ఈ ఈ రెమెడీస్, లైకోపోడియం, కొంత ఈ డయాస్కోరియా, అలాగే మ్యాగ్ఫాస్, కాలిస్, కాస్టికము, నెఫాలియము. సో ఇలా ఎఫినిటీస్ కొన్ని మనకి రైట్ సైడ్, కొన్ని లెఫ్ట్ సైడ్ ఇలా ఉన్నాయి. సో అలానే ప్రతిసారి అదే ఇండికేట్ అవుతుంది అని కాదు, బట్ యూజువల్ గా అలాంటి వచ్చిన వాళ్ళలో ఈ రెమెడీస్ ఇండికేట్ అవుతుంది, మనం గ్రూప్ చేశారనమాట. సో కానీ లెఫ్ట్ సైడే వచ్చింది అనుకోండి, సపోజ్ ఈ డయాస్పోరియానే లెఫ్ట్ సైడే వచ్చి వాడికి పెయిన్ చేంజ్ అవుతూ ఉంటుంది, వచ్చినప్పుడు సివియర్ గా ఉంటుంది, వాడికి వెనక్కి ఇలా చేసుకుంటే బెండ్ అవుతే బాగుంటుంది అనుకోండి. అలాంటప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ కదా ఇవ్వకూడదని అట్లా మనం తీసుకోకూడదు. క్యారెక్టరిస్టిక్ మొడాలిటీ ఉంటే ఎఫినిటీ, సైడ్ ఎఫినిటీ ఎటు ఉన్నా కానీ బాగా పనిచేస్తారు రెమెడీస్. సో ఇంకొక రెమెడీ వెలీరియానా.
సో వెలీరియానా, ఇట్ ఇస్ ఏ హిస్టీరికల్ రెమెడీ. దే ఆర్ వెరీ హైలీ నర్వస్, ఈజీలీ ఎక్సైటబుల్, ర్యాపిడ్లీ చేంజింగ్ మూడ్స్. సో కొంత ఈ హైపోకాండ్రియాకల్ హిస్టీరికల్ నేచర్ ఉన్నటువంటి మనస్తత్వాలు గల పర్సన్స్ వ్యక్తుల్లో గనక వచ్చేటువంటి న్యూరాలజియాస్, బ్యాక్ పెయిన్స్, వెలీరియానా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇగ్నీషియా, హయోశామస్, కొంచెం ఆ సెన్సిటివ్ గా ఉన్న హిస్టీరికల్ నేచర్ ఉన్న రెమెడీస్ ఏదైతే ఉంటాయో అలాంటి వాళ్ళతో గ్రూప్ లో వెలీరియా కూడా వన్ ఆఫ్ ద రెమెడీ. అలాంటి మనస్తత్వాల్లో వచ్చేటువంటి సయాటికా కంప్లైంట్స్ లో మనం వెలీరియాని ఆలోచించాలి. సో వీళ్ళకి చాలా ఒకసారి హ్యాపీగా ఉంటారు, ఒకసారి మూడీగా ఉంటారు, ఒకసారి కోపడుతుంటారు, చాలా చేంజ్ అయిపోతూ ఉంటది అనమాట మూడ్. దే ఆర్ వెరీ యాంగ్షియస్, ఇరిటబుల్, ఎస్పెషల్లీ ఇన్ ద ఈవినింగ్. ఫియర్ ఎస్పెషల్ ఇన్ ద డార్క్. apprehensive at night. Extreme instability of ideas, thoughts jump from one thing to another. సో ఇంకా వాళ్ళ ఐడియా అంటే మనసు చాలా చంచలంగా ఉంటది, థాట్స్ ఇంకా ఒకదాని నుంచి ఒకదానికి మారిపోతూ ఉంటాయి. రేపు ఊరు వెళ్దాం అనుకుని అన్ని బయలుదేరదాం అనుకుంటారు ఇంట్లో వాళ్ళు, ఇక వద్దు అక్కడికి వద్దు ఇక్కడికనమా అంటే అంత చేంజ్ అయిపోతారు అనమాట. లేదు ఇవాళ వద్దు, ఇక్కడే ఉందాం, ఎక్కడికి వద్దు. ముందు వరకు వెళ్దాం అనుకున్న వాడు సడన్ గా మారిపోతాడు. సో ఆ టైప్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ మూడ్స్ అనేటువంటిది వెలీరాలో గమనిస్తాం. ఆ సడన్ చేంజ్ అది దాని మెంటల్ అండ్ ఫిజికల్ డిస్పోజిషన్ చేంజ్ సడన్లీ అండ్ ఇంపల్స్ టు మూవ్, వెరీ మొబైల్ ఐడియాస్ గోయింగ్ ఫ్రమ్ వన్ ఎక్స్ట్రీమ్ టు అనదర్. ఆ చేంజే, ఆ సడన్ చేంజబిలిటీ ఆఫ్ థాట్స్, ఐడియాస్, వాడి మైండ్ ఏదైతే ఉందో అదే మనకి ఫిజికల్ బాడీలో కూడా వ్యక్తం అవుతుంది. సడన్ చేంజబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్, అది జనరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వెలీరియనా. చేంజబిలిటీ ఫ్రమ్ హైయెస్ట్ జాయ్ టు డీపెస్ట్ సారో. ఒకసారి విపరీతంగా ఆనందంగా ఉంటాడు, సడన్ గా ఒక్కసారిగా బాధ, విచారం, ఇంకా దిగాలుగా, మెలంకోలిక్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఆ స్టేట్ లో, సారాఫుల్ స్టేట్ లోకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మంచి హుషారుగా ఎంజాయ్ చేస్తూ అందరితో పార్టీలో డాన్సులు వేస్తూ ఉన్న వ్యక్తి సడన్ గా మూడ్ మూడ్ ఆఫ్ అయిపోతాడు, డల్ అయిపోతాడు. సో అంత సడన్ చేంజబిలిటీ ఆఫ్ హిస్ స్టేట్. నర్వస్, ఎక్సైటబుల్, హిస్టీరియా. దే ఆర్ వెరీ ఓవర్ సెన్సిటివ్ టు ఆల్ ఇంప్రెషన్స్. ఏదైనా చిన్న మాట అన్నా, చిన్న ఇంకేదైనా అప్సెట్ అయినా చాలా సెన్సిటివ్ ఫీల్ అయిపోతారు. సో హిస్టీరికల్ నేచర్, హిస్టీరికల్ ఫ్లాక్చులెన్సీ అంటారు మనకి ఎసఫోటిడాలో కొంత. అంటే వాడికి యాక్చువల్గా ఏదో ఫిజికల్ కంప్లైంట్స్ ఉండి వచ్చేటువంటి గ్యాస్, ఉబ్బరం, తేన్పులు ఇవి కాకుండా ఆ, వాడికి ఏదైనా అప్సెట్ అయినా లేదా మూడ్ చేంజ్ అయినా ఆ మూమెంట్ లో వాడికి ఫిజికల్ గా ఏదో మోషన్స్ అంటే లోపల ఏదో కదులుతున్నట్టు, లేదా ఉబ్బరం వచ్చేసినట్టు, తేన్పులు వచ్చేసినట్టు, బాగా టైట్ అయిపోయినట్టు, యాక్చువల్ గా లోపల గ్యాస్ట్రిక్ అల్సర్ ఉండో లేదా గ్యాస్ట్రైటిస్ ఏదైనా అలాంటి ఉండి వచ్చేటువంటి ఫ్రాక్చరెన్సీ కాకుండా ఇలా వాడు అప్సెట్ అయ్యి ఓవర్ సెన్సిటివ్ అయ్యి అలాంటి సందర్భాల్లో కలిగేటువంటి కంప్లైంట్స్ ఐదర్ న్యూరాలజియాస్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏదైనా ఇంకా అవ్వచ్చు, హిస్టీరికల్ సిమ్టమ్స్ అన్నమాట అవన్నీ. యాక్చువల్ ప్యాథలాజికల్ గా డెవలప్ అయిన సిమ్టమ్స్ కాదు. సయాటికా పెయిన్, సయాటికాలో వచ్చేసి అగ్రవేటెడ్ వెన్ స్టాండింగ్.
లెట్టింగ్ ఫుట్ రెస్ట్ ఆన్ ఫ్లోర్. నిల్చోలేరు అన్నమాట వెలేరియా వాళ్ళు. ఇది బాగా క్యారెక్టరిస్టిక్. ఎక్కువసేపు అలా నిలబడలేరు. అంటే పాదాన్ని కిందన మోపి ఎక్కువసేపు ఉంచలేరు. సో ఆ పొజిషన్ నుంచి చేంజ్ అవ్వాలి. బెటర్ వెన్ స్ట్రైటింగ్ ఆఫ్, బెటర్ బై వాకింగ్. అండ్ ఆల్సో దే హ్యావ్ అగ్రవేషన్ వెన్ స్ట్రైట్నింగ్ అవుట్ లిమ్స్ డ్యూరింగ్ రెస్ట్. అంటే పడుకున్నప్పుడు కాళ్ళు మనం కొంచెం ఇలా ముందుకు అంటాం కదా, స్ట్రెచ్ చేస్తాం చూడండి. ఒక పొజిషన్ నుంచి స్ట్రెచ్ చేసిన టైంలో వాళ్ళకి పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బెటర్ వెన్ వాకింగ్. నడుస్తుంటే కొంత వాళ్ళకి రిలీఫ్ వస్తుంది పెయిన్. ఇంకా పాదం కింద పెడితే వాడికి లేచి నిలబడిన పాదం కింద పెట్టినా విపరీతంగా, అంటే ఆ ఒక పొజిషన్ లో స్టాండింగ్ గా నిల్చోవడం అనేటువంటిది వాడికి అగ్రవేషన్. నడిస్తే ఓకే, వాడికి కొంత రిలీఫ్ వస్తుంది. దాంతోపాటు వాళ్ళు కాఫ్ పెయిన్స్ బాగా ఎక్కువగా కంప్లైంట్ చేస్తారు. అట్లాగే హీల్ పెయిన్స్ వెన్ సిట్టింగ్. ఈ మడాల దగ్గర బాగా పెయిన్ చెప్తుంటారు. టెండో ఎక్లిప్స్ అంటారు కదా, అక్కడ కూడా పెయిన్ చెప్తుంటారు. సో మనం జనరల్ పర్సన్ ని గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ఇవి ఓకే, ఎక్యూట్ గా వచ్చినప్పుడు పెయిన్స్ మనం మొడాలిటీస్ ఇవన్నీ చూసి ఇవ్వచ్చు. కానీ అది కొంతకాలం అట్లా ఉండిపోయింది అనుకోండి, మనం ఏదో ఎక్యూట్ మొడాలిటీ చూసి ఇచ్చాము, కొంత తగ్గింది, కానీ మళ్ళా మళ్ళా రికర్ అవుతుంది అనుకోండి. సో వీడికి ఏదో కాన్స్టిట్యూషన్ గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ నేచర్ కూడా మనం చూడాలి. పేషెంట్ ఎలాంటి నేచరు, ఎలాంటి వ్యక్తి. సో జనరల్ గా ఏదైతే పర్సన్ కు ఉంటుందో అదే ఈ కంప్లైంట్ కూడా ఇలాంటి కంప్లైంట్స్ లో కూడా అదే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సో మనం ఇటు నుంచి రివర్స్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు కొన్నిసార్లు. అదే మనకి పర్టికులర్స్ విచ్ ఆర్ మోర్ కామన్, అంటే ఎక్కువ పర్టికులర్స్ లో కామన్ గా వచ్చేటువంటి మొడాలిటీ కానీ ఒక సెన్సేషన్ కానీ అది జనరల్ కి అప్లై అవుతుంది అంటారు. ఎందుకని ఇప్పుడు ఒక కాలు నొప్పి ఉంది లేదా పొట్ట నొప్పి, ఒకే పేషెంట్ కడుపులో నొప్పి, కాలు నొప్పి, సయాటికా, బ్యాక్ పెయిన్, తలనొప్పి, ఈ మెడ నొప్పి ఇలా చెప్తున్నాడు అనుకోండి. వీటన్నిటిలో కూడా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ పెయిన్, ఒకే టైప్ ఆఫ్ మొడాలిటీస్ వ్యక్తం అవుతున్నాయి అని, ఒకే టైప్ ఆఫ్ సెన్సేషన్స్ మనం వ్యక్తం అవుతున్నాయి అనుకోండి. మనకు ఆ పేషెంట్ మెంటల్ స్టేట్ కానీ మిగతా తెలియదు అన్నప్పుడు ఈ వీటిల్లో ఏదైతే కామన్ గా వ్యక్తం అవుతుందో ఆ వ్యక్తపరిచేది ఆ సేమ్ వైటాలిటీ కాబట్టి అది ఆ వైటల్ ఫోర్స్ తాలూకు జనరల్ ఫీచర్ గా మనం గమనించాలి. సో వాడికి ఏదో మన సయాటికాకి ఇచ్చాము నొప్పి, ఏదో క్యారెక్టరిస్టిక్ గా పట్టుకొని అది తగ్గింది, ఈసారి కడుపులో నొప్పి వచ్చింది, ఈసారి సేమ్ అదే క్యారెక్టరిస్టిక్ తో వచ్చింది, మళ్ళీ ఈసారి అది ఇంకోటి ఏదో ఇచ్చాం తగ్గింది, మళ్ళీ ఈసారి ఐ పెయినో లేదా హెడ్ఏక్ తో వచ్చాడు. సో ప్రతిసారి సేమ్ క్యారెక్టరిస్టిక్ మొడాలిటీతో వస్తున్నాడు అనేటువంటిది మనం ఒక షీట్ పైనుంచి మనం రెఫర్ చేసుకుని చదువుకుంటే అర్థం అవుతుంది అనమాట. ఓహో వీడికి ఎప్పుడు ఏ పెయిన్ వచ్చినా పర్టికులర్ పొజిషన్ లో ఎగ్రివేట్ అవుతుంది, పర్టికులర్ హీట్ కోల్డ్ తో ఎగ్రివేట్ అవుతుంది, దాంతో ఎమల్రేషన్ వస్తుంది, పర్టికులర్ టైమింగ్ లో ఎమల్రేషన్ వస్తుంది, పర్టికులర్ టైమింగ్ అగ్రవేషన్ అవుతుంది. సో ఈ ఈ జనరల్ ఫీచర్ ఏదైతే ఉందో అది దట్ బిలాంగ్స్ టు ద వైటల్ ఫోర్స్.
సో సపోజ్ ఆ పెయిన్ తో ఎప్పుడు ఏ పెయిన్ వచ్చినా ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, వాడు ఒక చోట ఉండట్లేదు, మూవ్ అయిపోవాలనుకుంటున్నాడే అనుకోండి, లేదా ఎప్పుడు ఏ పెయిన్ వచ్చినా విపరీతమైన మగత లేకపోతే పెయిన్ కి పడుకుని పోవాలి అనుకోలేదు. ఎప్పుడు ఈ తలనొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, పొట్టల నొప్పి వచ్చినా ఎగ్జాంపుల్ గా ఇంకా కదలకుండా నేను స్టిల్ గా పడుకోవాలి, కదిలితే పెయిన్ ఎగ్రివేట్ అయిపోతుంది. అది ఏ కంప్లైంట్ వచ్చినా అది చెప్తున్నాడు అనుకోండి. సో అది మనం జనరల్ గా ఆపాదించుకోవచ్చు. ఓహో, ఈ వ్యక్తికి జనరల్ గానే కదలకుండా ఉండడం, స్టిల్ గా ఉండడం ఈ వైటల్ ఫోర్స్ తాలూకు చీఫ్ నేచర్. సో అలాంటి నేచర్ ఉన్న వైటల్ ఫోర్స్ స్టేట్ ఎలా ఉంటది, మైండ్ స్టేట్ కూడా మనం దీని నుంచి ఒక అరైవ్ అవ్వచ్చు. వాడికి ఒక మూమెంట్ అనేటువంటిది కోరుకోవడం ఇష్టం ఉండట్లేదు, ఒక పని చేయడం అనేటువంటి ఇష్టం ఉండట్లేదు, ఒక చోటే ఉండడం అనేటువంటిది ఇష్టం అనే ఒక జనరల్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనం అరైవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ జనరల్ పర్టికులర్స్ బిలాంగ్, విచ్ ఆర్ కామన్, మోస్ట్ పెక్యులర్, బిలాంగ్ టు ద వైటల్ ఫోర్స్, ద సేమ్ మే బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మైండ్. అందుకే మీకు బ్రయోనే చెప్పినప్పుడు చెప్పాను, వాడు ఆ మూమెంట్ కదలకుండా ఉండడం, డిస్టర్బ్ కాకుండా ఉండడం అనేటువంటిది ఇష్టపడతాడు. సో మనకి వాడి స్టేట్ ఆఫ్ మైండ్ తెలీదు, వాడు చెప్పట్లేదు, లేదా మనం ఎంక్వైరీ చేసుకోలేకపోతున్నాం. సో అక్యూట్ గా చాలా మంది పేషెంట్స్ ఉంటారు రిఫర్. సో మనం ఒకసారి ఈ టైప్ ఆఫ్ పర్టికులర్ దాంట్లోంచి ఒక కామనాలిటీ ఎరైవ్ అవుతే, ఓకే పలానా స్టేట్ ఆఫ్ మైండ్ కూడా వాడికి ఉండొచ్చు అనేటువంటిది మనం ఒక అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో అలా అని మనం ప్రిజుడైజ్ అయిపోకూడదు, రెమెడీకి అలా ఎరైవ్ అయిపోకూడదు. ఖచ్చితంగా మనం స్టేట్ ఆఫ్ మైండ్ ఎంక్వైరీ చేసుకోవాలి. కానీ ప్రామినెంట్ గా ఇలా వస్తుంటే కనుక మనం ఓకే వాడి స్టేట్ అదే అయ్యి ఉండొచ్చు. సో ఇలా వెలీరియానా తీసుకున్నాం అనుకోండి, వాడికి ఎప్పుడు ఏ పెయిన్ వచ్చినా చేంజ్ అవుతూ ఒక ఇది మనకి గమనిస్తున్నాం అనుకోండి, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ చేంజబిలిటీ కింద మనం తీసుకోవచ్చు. పెయిన్స్ చేంజ్ అవడం, ఒక పొజిషన్ లో అంటే మూవ్మెంట్ ఇష్టపడటం, చేంజ్ అయిపోతున్న దాంట్లో ఏ పెయిన్ వచ్చినా, హెడ్ ఎక్స్ కానీ అట్లా న్యూరాలజీస్ వచ్చినప్పుడు, సో వీటి స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చేంజబిలిటీ అనేటువంటిది ఉంది కాబట్టి వీడికి ఇది ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే రివర్స్ అన్నమాట. మనం యూజువల్గా ఏంటి, స్టేట్ ఆఫ్ మైండ్ ఫస్ట్ చూస్తాం, తర్వాత ఫిజికల్స్, తర్వాత జనరల్స్, అదే జనరల్స్, తర్వాత పర్టికులర్స్ అలా చూస్తాం కదా. సో ఇప్పుడు రివర్స్ లో కూడా అలా మనం స్టడీ చేసుకోవచ్చు. ఎందుకంటే కిందన వరకు వ్యక్తమయ్యేది పర్టికులర్స్ లో ఏదైతే వైటాలిటీనో, పైన స్టేట్ లో కూడా వ్యక్తమయ్యేది అదే వైటల్ ఫోర్స్ కాబట్టి, అదే వైటల్ మ్యాన్ కాబట్టి, కింద వ్యక్తం అయ్యేటువంటి అంటే కింద అంటే ఇన్ ద సెన్స్ పర్టికులర్స్ లో ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి పెక్యూలియర్ జనరల్స్ ని పట్టుకున్నా మనం అదే వైటల్ మ్యాన్ దగ్గరికి వెళ్తాం. మనం స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్స్పీరియన్స్ పట్టుకున్నా అక్కడ ఆ వైటల్ మ్యాన్ దగ్గరికే వెళ్తాం. కానీ క్యారెక్టరిస్టిక్ అయి ఉండాలి, పెక్యులియర్ అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఆ పర్టికులర్ దానికి అరైవ్ అవ్వగలుగుతాం, లేకపోతే మిస్లీడ్ అయిపోతాం. ఇది పర్టికులర్స్ నుంచి మనం జనరల్ వైపు వెళ్ళేటప్పుడు పర్టికులర్ లో క్యారెక్టరిస్టిక్ పెక్యులర్ రేర్ రెమెడీ, రేర్ సిమ్టమ్ నుంచి మనం వెళ్ళగలిగితే అక్కడికే చేరుకుంటాం, ఇన్నర్ మ్యాన్ దగ్గరికే. సో అప్పుడు అలా కూడా మనం ఓకే వీడి ఇలాంటి వ్యక్త అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి కూడా మనం వాళ్ళ కాజేషన్స్ ఇవన్నీ కూడా మనం కొంత తెలిసిపోతుంటాయి. కొంత ట్రీట్మెంట్ క్రానిక్ గా నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి తాలూకు వచ్చేటువంటి కంప్లైంట్స్ లో కామనాలిటీ గమనించుకుంటూ మనం వెళ్తే కనుక వాడు ఎలాంటి వ్యక్తి అనేటువంటిది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి కేసులో.
ఎందుకంటే ప్రతిసారి మనకి వాడి మైండ్ స్టేట్ చెప్పరు పేషెంట్స్ కొంతమంది. సో ఇలాంటి స్టడీ కూడా మనకు కొంత ఉపయోగపడుతుంది. సో ఈ వెలీరియాను అది ఆ, ఆ చేంజబిలిటీ మనం అంతా ప్రామినెంట్ గా ఉంటది. అలాగే ఆ పెయిన్ మొడాలిటీస్ వచ్చేసి స్టాండింగ్ అగ్రవేషన్, ఎస్పెషల్లీ సిట్టింగ్ అండ్ రెస్టింగ్ బెటర్ బై వాకింగ్ అండ్ రబ్బింగ్. సో ఈ మనం చెప్పాను కదా, ఎసఫటిడా, ఇగ్నిషియా, పల్సటిల్లా కొంచెం ఈ సెన్సిటివ్ హిస్టీరికల్ గా ఉన్నటువంటి నేచర్ వ్యక్తుల్లో ఇది ఇండికేట్ అవుతుంది. అందుకే మీకు తెలిసిన కామన్ రెమెడీస్ ఇవి ఆర్నికా ఒకటి, హైపరికము, ఇవన్నీ కూడా మనకి సయాటికాలో మంచి రెమెడీస్. అంటే ఆర్నికా వాడి సయాటికా ఎలా ఉంటది అంటే మన జనరల్ కాజేషన్ సేమ్. ఏదైనా వాడికి దెబ్బ తగిలిన తర్వాత లేకపోతే ఇంజరీస్ తర్వాత వచ్చేటువంటి నడుంకి ఏదో దెబ్బ తగిలింది, ఆ తర్వాత వచ్చేటువంటి న్యూరాలజియాస్ పెయిన్స్, సో యూజువల్గా మనం ఆర్నిక ఆలోచించవచ్చు. కానీ అలా దెబ్బ తగిలిన ప్రతి వ్యక్తికి ఆర్నిక అంటే కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. ఓకే, ఇనిషియల్ గా పని చేయొచ్చు, కానీ అదే వాడికి సంవత్సరం తర్వాత కూడా వస్తూనే ఉంది అనుకోండి. స్టార్టింగ్ లో ఇచ్చారు కానీ తగ్గింది, కానీ సంవత్సరం తర్వాత కూడా వస్తుంది అదే పెయిన్ అంటే మనం ఆలోచించాలి. సో ఆర్నిక వాడు సయాటికాతో సఫర్ అవుతుంటే ఎలా ఉంటాడు? మన దగ్గరికి వచ్చాడు పేషెంట్, చెప్తున్నాడు, బాబు ఎక్కడ పెయిన్ వస్తుందని మనం ఇలా చేత్తో నడుంని పట్టుకోవడానికి ఇలా ట్రై చేస్తున్నాం అనుకోండి, ఎక్కడ వస్తుంది ఇలా కొంచెం పాల్పేట్ చేయడం, నడుంలోంచి ఎక్కడ వస్తుంది కరెక్ట్ గా చూపించమని అడగడం, అలా పాల్పేట్ చేయడం వద్దుట. జస్ట్ హీ విల్ స్టెప్ బిహైండ్, అంటే ఒక అడుగు వెనక్కి వేస్తాడు. మన చెయ్యి పెట్టి అలా ప్రెస్ చేసి కొంచెం చూద్దాం ఎక్కడ వస్తుందో అనేటువంటి ట్రై చేస్తున్న మూమెంట్ లో వాడు ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఏంటి అక్కడ ఇండికేషన్? టచ్. ఆ టచ్ అనేటువంటిది అగ్రివేషన్ వాడికి. అంటే ఇన్ జనరల్ గానే దే ఆర్ వెరీ, అంటే కాంపోజిట్ ఫ్యామిలీ కాబట్టి హర్ట్ అనేటువంటిది వాళ్ళకి కాజేషన్. ఏదైనా హర్ట్ తీసుకోలేరు వాళ్ళు, ఇన్సల్ట్ కానీ హర్ట్ కానీ. అది మనకి క్యామమిల్లో అయితే కనుక మెంటల్ హర్ట్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆర్నికాకి వచ్చేటప్పుడు ఫిజికల్ హర్ట్ రూపంలో కనిపిస్తుంది. కాంపోజిటే తలుపు చీఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హర్ట్. సో అది మనకి ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. ఆ టచ్ లేదా వాళ్ళకి ఎక్స్టర్నల్ గా వచ్చినటువంటి ఏదైనా ఫిజికల్ హర్ట్ ని తట్టుకోలేరు. ఆ తర్వాత అందుకనే మనకి ఆ ఫిజికల్ హర్ట్ ఎప్పుడు అవుతాం అదే ఆ అది ఎప్పుడు జరుగుతుంది? ఇంజరీస్ లో జరుగుతుంది. అందుకని ఆర్నిక ఇంజరీస్ లో ఇండికేట్ అవుతుంది అనమాట. ఆ మెంటల్ హర్ట్ ఎక్కడ యూజువల్ గా జరుగుతుంది? పిల్లల్లో చిన్నది అడిగినప్పుడు ఇవ్వకపోయినా హర్ట్ అయిపోతారు, విపరీతమైన అగ్రెషన్, కోపం, ఇరిటబిలిటీ. అందుకనే పిల్లల్లో కామన్ గా క్యామమిల్, అసినా ఇలాంటి రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. మెంటల్ హర్ట్. ఫిజికల్ హర్ట్ వచ్చేసి ఆర్నిక. అట్లా జస్ట్ ఆ జనరల్ నేచర్ గురించి చీఫ్. సో దీంతో పాటు వాళ్ళు జనరల్ గా వాడే డోంట్ టచ్ మీ, అంటే ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఆడుకుంటున్నా కానీ లేదా పెద్దవాళ్ళు అయితే కనుక వాడికి పెయిన్ తో సఫర్ అవుతున్నా దగ్గరకు వస్తున్నా కానీ
నా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. ఎందుకంటే ఎక్కడ తగిలేస్తుందేమో అనేటువంటి ఒక భయం అనేటువంటిది వాడికి ఉంటది. అందువల్ల వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఏ పెక్యులర్ మెంటల్ స్టేట్ వేర్ ద పేషెంట్ ఇన్సిస్ట్ దే ఆర్ ఫైన్ ఈవెన్ వెన్ క్లియర్లీ ఇల్. అంటే బా బాలేకపోయినా నేను బాగున్నాను అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మనకి ఇస్తూ ఉంటారు. వాడికి విపరీతంగా మగతలో ఉంటున్నా కానీ ఎలా ఉందిరా అంటే నేను బాగానే ఉన్నా అంటాడు. మనకి బ్రెయిన్ హెమరేజెస్ ఇలాంటి కేసెస్ లో కొంత సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్న వాళ్ళల్లో ఇలాంటి మనం చూస్తుంటాం అనమాట. డాక్టర్ వస్తున్నారు చూడడానికి అంటే అక్కర్లేదు, నేను బాగానే ఉన్నా కాదు. అండ్ pushes away attempts to help or examine them. సో వాడిని చూడడానికి ప్రయత్నం చేసిన ఏదైనా టచ్ చేసి చూద్దాము అన్నటువంటి ప్రయత్నం చేసే మూమెంట్ వాడికి ఇష్టపడదు. వాడు దాని నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అనమాట. ఫియర్స్ ఆఫ్ బీయింగ్ అప్రోచ్డ్, అవర్షన్ టు కంపెనీ, వాంట్స్ టు బి లెఫ్ట్ అలోన్. ఇంకా వాళ్ళని వదిలేయాలి. ఎలాంటి అప్రోచ్ అనేటువంటిది ఇష్టపడరు. అంటే వ్యక్తులు దాని దగ్గరికి వచ్చి చేయడం అనేటువంటిది ఇష్టపడరు. సో సయాటికా వచ్చేటప్పటికి యూజువల్గా వీళ్ళకి ఏదైనా నడుంకి ఏదైనా బైక్ జర్నీస్ ఎక్కువ చేసిన తర్వాత, గతుకుల్లో బాగా ఇదైపోయిన తర్వాత బస్సుల్లో లేదా సడన్ గా బ్రేక్ వేసి వెనక్కి తగిలిపోతూ ఉంటది. కంకషన్స్ అంటారు చూడండి, అలాంటి కేసెస్ లో లేదా కుదుపులు ఎక్కువగా అయిపోయిన కేసెస్ లో, అలాంటి జరిగిన తర్వాత వచ్చేటువంటి సయాటికా పెయిన్స్ లో మనం ఆర్నిక ఆలోచించాలి. సో ఆ పెయిన్ తో ఇంకా విపరీతమైన కాలంతా ఇంకా ఏదో సలపరంగా పోటుగా సలుపుతున్నట్టు చెప్తారు యూజువల్ గా పెయిన్. ఆ సలపడమే సోర్ బ్రూయిజ్డ్ నేచర్, సోర్ బ్రూయిజ్డ్ ఫీలింగ్ అనేటువంటిది పెయిన్. అది చాలా క్యారెక్టరిస్టిక్ ఆర్నికాకి. మనం కింద పడితే దెబ్బ తగిలినప్పుడు కండరాలు మజిల్స్ ఎలాగైతే లోపలంతా సలుపుతుంటాయో ఒక రకమైన పెయిన్, లేమ్నెస్ అంటారు చూడండి, అలాంటి ఫీలింగ్ అనమాట. సయాటికా నొప్పితోనే ఆ ఆ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీలింగ్ చెప్తారు అనమాట. కదపడానికి ఇష్టపడరు, మూమెంట్ చేయడానికి ఇష్టపడరు, టచ్ చేయడానికి ఇష్టపడరు. ఏమైనా నొప్పి ఉంది కొంచెం నొక్కనా అంటే ఓ దుద్దు దుద్దు అని అంటారు. సో టచ్, మోషన్, జారింగ్, ఈ ఇవన్నీ కూడా అగ్రవేషన్స్ వాటికి. సో అలాంటి కాజేషన్ ఉండి ఇలాంటి మొడాలిటీస్ ఉంటే మనం ఆర్నిక ఆలోచించాలి. సో ఇంకొక రెమెడీ కామన్ గా మనకి ఇంజురీస్ తాలూకు వచ్చే తర్వాత వచ్చేటువంటి రెమెడీస్ లో హైపర్కమ్ ఒకటి. హైపర్కమ్ లో ఎక్కువగా స్పైనల్ ఇంజురీస్ తర్వాత వచ్చేటువంటి న్యూరాలజియాస్ లో బాగా ఇండికేట్ అవుతుంది. యూజువల్ గా అది ఎప్పుడు గమనిస్తాం, హిస్టరెక్టమీస్ లేదా అలాంటి సర్జరీస్ చేసేటప్పుడు వాళ్ళకి స్పైన్ కి ఇంజెక్షన్స్ అనేటువంటి ఇస్తుంటారు. సో అలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏదన్నా పొరపాటున వాళ్ళకి ఏదైనా నర్వ్ అనేటువంటిది ఇంజ్యూర్ అయినా ఆ తర్వాత ఇంకా నాకు ఈ పెద్ద ఆపరేషన్ చేశారండి, ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా నడుము నొప్పి, కాలు నొప్పి విపరీతంగా వచ్చేసి అంతవరకు నాకు అసలు ఎప్పుడు లేదు. పెద్ద ఆపరేషన్ చేశారు, గర్భసం చేశారు, ఆ టైంలో నడుముకి ఇంజెక్షన్ ఇచ్చారు, ఇంకా ఆ తర్వాత నుంచి కాలంతా విపరీతంగా లాగేస్తుంది అని చెప్తుంటారు అనమాట. సో కాజేషన్ అది. సో సయాటికా కాజ్డ్ బై నర్వ్ ఇంజరీస్, ఎస్పెషల్లీ దోస్ ఇన్వాల్వింగ్ ద స్పైన్.
సార్, సో ఇలా స్పైన్ ఇంజరీ కేసుల్లో మరి అక్కడ టిష్యూ కానీ నెర్వ్ కానీ డ్యామేజ్ అయి ఉండొచ్చు కాబట్టి మనం లో పొటెన్సీలో పోవాలా, హైపరికము, లేదా పెయిన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం హైలోనే వెళ్ళాలా సార్? అది మొడాలిటీస్ని బట్టి మనం అంటే మొడాలిటీ సివియారిటీని బట్టి కూడా మనం చూసుకోవాలి. వాడికి సివియర్గా ఉందనుకోండి, మనం సిక్స్లో మదర్ టీచర్లో అలా ఇస్తే పెద్ద పని చేయదు, వర్కౌట్ అవ్వదు. ఉమ్, అంటే ఉమ్, పెయిన్ అనేటువంటిది సెన్సేషన్ కదా. ఉమ్, ఉమ్, ఉమ్. నర్వ్స్ అనేటువంటిది, పెయిన్ అనేటువంటిది ఎక్కడ ఫిజికల్గా స్ట్రక్చరల్ డ్యామేజ్ కాదు కదా, అది కరెక్ట్, ఫీల్ కరెక్ట్. అయ్యేది కదా, పెయిన్ అనేటువంటిది ఫీల్ అయ్యేది. సో కాబట్టి మైండ్. జనరల్ అవును. అది ఫీల్ అయ్యేటువంటిది ఎక్కడ ఏ లెవెల్లో ఉంటుంది, ఫిజికల్ మైండ్. స్ట్రక్చర్లో కాదు, ఫిజికల్. సో అందుకని మనం కొంచెం హయ్యర్ పొటెన్సీస్లోనే ఇవ్వాలన్నమాట. అది ఓకే, ఓకే. సెన్సేషన్ కదా, సెన్సేషన్ పార్ట్ కదా పెయిన్ అనేటువంటిది. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. సో కొంత మనం పై లెవెల్స్లోనే, పై హయ్యర్ పొటెన్సీస్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. హయ్యర్ అంటే 3200s లోనే మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసుకుంటాం, మరి మదర్ టీచర్స్లో కాకుండా. ఓకే, ఓకే. స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే మీరు అడిగిన క్వశ్చన్కి, ఏ ఉమ్, లివర్ ఉమ్, సిర్హోసిస్ అయిపోయింది అంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ అయిపోయింది, లేదా ఉమ్, వాడికి ఏదో బాగా గ్యాంగ్రీన్ వచ్చి ఆ, ఒక అల్సర్ ఫామ్ అయిపోయింది, ఉమ్, లేదా ఇంకొక చోట ఏదైనా ఒక పార్ట్ ఉమ్, డ్యామేజ్ అయింది, అంటే డ్యామేజ్ ఇన్ ద సెన్స్ ఒక ప్యాథలాజికల్ డెవలప్ అయింది. ఉమ్, అలాంటి స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్న కేసెస్లో, అంటే మనకి ఉమ్, క్యారెక్టరిస్టిక్గా మైండ్ ఇలాంటివి లేవు, లేదా ఒక ఉమ్, క్యాన్సర్ వచ్చింది, ఉమ్, గొంతు క్యాన్సర్ లేదా లిప్ ఉమ్, క్యాన్సర్ ఏదో వచ్చింది, బాగా ఇంతలా ఉమ్, కండలాగా అయిపోయింది. అక్కడ ఏంటి, ఉమ్, ఫిజికల్ స్ట్రక్చరే డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయ్యి అవును. అంత సివియర్గా ఉందన్నమాట. అక్కడ ఎందుకు ఉమ్, లోయర్లో ఇవ్వాలి అంటే, మన వైటల్ ఫోర్స్ దాన్ని అధిగమించడానికి ఎక్కువ ప్రయత్నం, దానికి ఫోర్స్ ఉండదన్నమాట. ఉమ్, ఉమ్. అందుకని స్ట్రక్చరల్ చేంజెస్ ఎక్కువగా ఉన్న కేసెస్లో వైటాలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఓకే. వైటల్ ఫోర్స్ దానంతట అదిగా చేసే ప్రయత్నం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఉమ్, డిసీజ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఉమ్, అందుకని మనం ఇచ్చేటువంటి పొటెన్సీ కూడా, ఏదైతే వైటల్ ఫోర్స్ పేజ్ ఉందో ఆ పేజ్కి తగ్గట్ట డిసీజ్ మెడిసిన్ ఫోర్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఓకే. అంత లోగా ఉంటుంది అనమాట వైటాలిటీ. ఎందుకంటే దాన్ని అంతలాగా ఆ క్యాన్సర్ డిసీజ్ వైటల్ ఆ డిసీజ్ ఫోర్స్ అనేది ఓవర్ పవర్ చేసేసింది. ఉమ్, అంత వీక్ అయిపోయి ఉంటుంది అనమాట వైటల్ ఫోర్స్. అందుకని అప్పుడు మనం ఏదైనా మన హోమియోపతి సిద్ధాంతం ఏంటి, సిమిలర్ అదే, అదే. సిమిలర్ ఫోర్స్ ని యాడ్ చేయడమే దానికి, అంతే కదా. అవును, అవును. వైటల్ ఫోర్స్ ఎంత సిమిలర్ గా ఉండాలో అంత సిమిలర్ మెడిసిన్ ఫోర్సే ఉండాలి. అందుకని ఉమ్, పాథలాజికల్ గా ఉన్న స్టేట్స్ లో సిమిలర్ గా ఉన్నటువంటి మెడిసిన్ తక్కువ ఫోర్స్ తో ఇస్తేనే ఆ తక్కువగా వీక్ గా ఉన్న ఫోర్స్ స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, ఓకే. అది దాని కారణం. రైట్ సార్, అర్థమైంది. ఈ హైపరికంలో మనకి ఎక్కువగా ఇప్పుడు చూడండి, ఆ, ఈ ఇందాక చెప్పాను కదా కాక్సిక్స్ అని, చివర టైల్ బోన్ అంటారు. అది బాగా అవును. కొంతమందిలో ఇంజూర్ అవుతుంది. అంటే ఈ ఉమ్, కుదుపులకు కానీ బండి ఎక్కి ఇది సడన్ గా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఇలా ఎగిరి జంప్ చేసినప్పుడు, అలాంటప్పుడు ఉమ్. సడన్ గా ఆ ఆ చివర కాక్సిక్స్ బోన్ ఇంజూర్ అవుతుంది అనమాట. సో కింద పడ్డప్పుడు కూడా ఫస్ట్ అదే ఎఫెక్ట్ అవుతుంది సార్. ఆ కింద ఆ పడ్డప్పుడు కూడా ఫస్ట్ అదే ఎఫెక్ట్ అవుతుంది. అది అంటే పడిన పొజిషన్ బట్టి కూడా ఉంటది. ఎందుకంటే యూజువల్ గా అవును, మనకి అవును. గ్లూటియల్ మజిల్స్ వెనక ఫ్యాట్ అనేటువంటిది చాలా ఎక్కువగా కుషన్, అది మెకానిజం అది. సో ఉమ్, అది చాలా వరకు సపోర్ట్ ఇస్తుంది. ఆ పడిన ఉమ్, పొజిషన్ కరెక్ట్ గా కాక్సిక్స్ దగ్గర ఎక్కువ ఉండదు అనమాట. ఫ్యాట్ కరెక్ట్ గా అది జస్ట్ సూపర్ఫిషియల్ గానే బోన్ అండ్ ఆ పొజిషన్ లో ఉమ్, పడి తగిలితే కనుక, అక్కడ తగిలితే కనుక ఆ అక్కడ నర్వ్స్ అక్కడ ప్రామినెంట్ గా ఉంటాయి అనమాట. సో ఉమ్, ఆ అందుకని అక్కడ సూపర్ఫిషియల్ ఇప్పుడు ఈ పక్క బటక్స్ అంటారు కదా,
అటువైపు తగ్గింది ఉమ్, పడ్డారనుకోండి, అక్కడ పెద్ద ఏ నర్వ్స్ అంత ప్రామినెంట్ గా ఇంజురీ అవ్వవు. అవును అవును. ఎందుకని కాక్సిక్స్ లోని ఇంజరీస్ లోనే అంటే అక్కడ నర్వ్స్ ఎక్కువగా ఉంటాయి, ఉమ్, సూపర్ఫిషియల్ గా ఉంటాయి, అక్కడ నర్వ్ ఇంజరీ అవుతుంది అనమాట. అందుకని హైపరికం ఉమ్. కాక్సిక్స్ ఇంజరీస్ లో అనమాట. ఓకే ఓకే సార్, మనం బోన్ ఇంజరీ అయితే ఎక్స్రేలు పట్టుకుంటాము. ఆ నెర్వ్ ఇంజరీ తెలియదు కదా సార్, మన వాడి ఫీలింగ్ పెట్టేగా. ఆ అందుకని ఎక్స్రే తీయించుకోవాలి మనం. పేషెంట్ కి అక్కడ ఉమ్, పెయిన్ చెప్తున్నాడు అంటే పడిన తర్వాత ఎక్స్రే తీయించుకోవాలి. ఎక్స్రే కాక్సిక్స్ తీయించుకుంటే సాక్రమ్, లో బ్యాక్, ఉమ్, లంబార్ సాక్రల్, ఎల్ఎస్ ఉమ్, స్పైన్ మనం ఎక్స్రే తీయించుకుంటే కాక్సిస్ ఉమ్, కొంతమందికి ఇలా కొంచెం బెండ్ అవుతుంది ఫ్రాక్చర్ ఉన్న కేసెస్ ఉమ్, లోనూ అనేది. సో అది బెండ్ ఉమ్, ఉందా లేదా అనే దాన్ని బట్టి కూడా ఉమ్. మనం చూసుకోవాలి. లేదు ఓన్లీ అది బెండ్ లేదు, ఫ్రాక్చర్ ఏమీ లేదు అయినా పెయిన్ చెప్తున్నాడు అనుకోండి, అది నర్వ్ ఇంజరీ. లేదు ఓకే. ఫ్రాక్చర్ ఉంది అంటే ఫ్రాక్చర్ వల్ల వల్ల వచ్చినటువంటి ఇంజరీ ఉమ్, వల్ల వచ్చినటువంటి పెయిన్. అందుకని మనం కొంత ఇలాంటి కేసెస్ లో మనం డయాగ్నోస్టిక్ పర్పస్ కూడా ఇవ్వాల్సి ఉంటది. ఉమ్. సో కేవలం మొడాలిటీస్ బట్టి వెళ్ళడమే కాకుండా మనం ఇలాంటివి కూడా కొరిలేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అక్కడ తగిలింది కదా అని చెప్పి మనం హైపరికం ఇస్తే తగ్గదు వాడికి. అవును కాక్సిక్స్ సార్. లోనే పెయిన్ కదా అని ఇస్తుంటే తగ్గదు. ఎందుకంటే అక్కడ వాడికి ఫ్రాక్చర్ అయింది, బోన్ ఇరిగింది, ఇరిగిన చోట ఉమ్, పెయిన్. అది మనం కాక్సిక్స్ కదా అని హైపరికం ఇస్తూ ఉంటాం, కానీ బోన్ ఎరగడం వల్ల వచ్చేటువంటి పెయిన్, అవును అప్పుడు అవును. సింఫైటమో ఇంకో రెమెడీ మనం ఇండికేట్ అవుతుంది. ఓకే. అది ఎలా తెలుస్తుంది? మనం ఒక నెల తర్వాత మనం ఎలా ఇదే కదా రెమెడీ అని ఇచ్చుకుంటూ పోతే అవ్వదు. అక్కడ ఖచ్చితంగా మనం ఉమ్, ఎక్స్రే తీయించాల్సి ఉంటుంది. సో కొన్ని డయాగ్నోస్టిక్ గా మనం కొన్ని కొన్ని ఉమ్, కేసెస్ లో ఖచ్చితంగా హోమియోపతి కాబట్టి టెస్టులు చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అలాంటివి ఉండవు. ఉమ్. మనం ఇచ్చే మెడిసిన్ మనిషికి, మనిషి తత్వాలు, మొడాలిటీస్ వీటిని బట్టే ఇస్తాం. కానీ డిసీజ్ ప్రోగ్రెషన్ ఎట్లా ఉంది, ముందు ఎట్లా ఉంది, తర్వాత ఎలా ఉంది, దానికి డయాగ్నోస్టిక్. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని మనం మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది చెయ్యం. ఓకే ఓకే. ఆ పర్పస్ వరకే మనం వాడుకోవాలంతే. ఉమ్, ఇట్లా. సో దీంట్లో విపరీతంగా అంటే మనకి హైపరికంలో ఇలా మనకు కోసేస్తే షార్ప్ పెయిన్స్ ఎలాగా మనం కట్ అయిపోతే ఎలాంటి పెయిన్స్ కంప్లైంట్ చేస్తారో అలాంటి లాన్సినేటింగ్ అంటారు కదా, అలాంటి పెయిన్స్ కంప్లైంట్ చేస్తారు. ఎలక్ట్రిక్ షాక్ లైక్ లాన్సినేటింగ్ టేరింగ్ పెయిన్స్. దాంతో పాటుగా వాళ్ళకి ఈ కాలంతా తిమ్మిరిగా ఎలా పాకుతున్నట్టు సెన్సేషన్స్, మంటలు రావడం, నంబ్నెస్, ఇలాంటివి కూడా. ఎందుకంటే నర్వ్ ఇక్కడ ఇంజరీ కాబట్టి నర్వ్ తాలూకు సెన్సరీ పార్ట్ ఎఫెక్ట్ అవుతే సెన్సేషన్స్ వస్తాయి. మోటార్ పార్ట్ ఎఫెక్ట్ అయితే పెయిన్, ఈ మోటార్ మజిల్స్ వీక్నెస్ రావడం ఇలాంటి చెప్తుంటారు అనమాట. సో అది హైపరికం తాలూకు మొడాలిటీస్, ఇండికేషన్స్. సో దీస్ ఆర్ ద చీజ్ ప్రామినెంట్ రెమెడీస్ యూజువల్ గా మనకి ఇండికేట్ అయ్యే. ఇంకా ఉన్నాయి రెమెడీస్ చాలా. ఏదైనా మనం కొంచెం పేషెంట్ని బట్టి వచ్చినటువంటి సిమ్టమ్స్ని బట్టి స్టడీ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి ఈ గ్రూప్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఒక పర్టికులర్గా లిమిటెడ్గా ఇవే అని పెట్టుకోకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ వచ్చినటువంటి మొడాలిటీస్ ఇవన్నీ చూసుకుంటూ పోతే మనకి డిఫరెంట్ అదర్ రెమెడీస్ కూడా, మనకి తెలియని రెమెడీస్, కొత్త రెమెడీస్ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. సో హోప్ యూ అండర్స్టాండ్ దట్ రెమెడీస్ ఆఫ్ క్లియర్లీ. అవును సార్, క్లియర్గా అర్థమైంది. ఓకే. ఏదన్నా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. వాసుదేవ్. నమస్కారం.